దేవుడు మానవుల పట్ల ఎంతో ప్రేమ కలిగినవాడు. అది రాశాడు, వాక్యంలో రాసి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఎంత అంత కాదు. ఆయన ప్రేమను మనం వర్ణించలేము. తల్లి కంటే తండ్రి కంటే అంటే ఎవరికంటేనూ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలాగంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువుని మన కోసం శ్రమల పాలు చేశాడు, మన కోసం మరణానికి అప్పగించాడు, మన కోసం చేయి వదిలాడు, చేయి విడిచాడు. ఇది ఎందుకు ఇలా చేశావు అని అంటే మీకోసమే. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి. దేవుడు లోకమును ప్రేమించాడు కాబట్టి. లోకమును ప్రేమించి ఆయన చూపించాడు, రక్షకుడుగా ఆయన మనకు అనుగ్రహించాడు. యోహానప్పుడు యేసు ప్రభువుని చూసేమన్నాడు, అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన లోక పాప భారం యేసు ప్రభువు మీద వేసి ఆయన్ని మనకి కరుణాధారముగా, మనకు రక్షకుడుగా, మన పాపాలకి విమోచకుడుగా నియమించాడు. ఎవరి కోసం ఎవరు ఈ లోకంలో త్యాగం చేయరు. అలాంటిది దేవుడు మన కోసం ఆయన కుమారుడిని భూమి మీద పంపించి ప్రాణం పెట్టించాడు. ఇది ఊహ కాదు, కథ కాదు, కాలక్షేపం కాదు, ఇది వాస్తవం. కనీస జ్ఞానం లేని, కనీస అవగాహన లేని దేవుడి మీద కానీ, క్రీస్తు మీద కానీ, ఆయన రాజ్యం మీద కానీ, పరలోకం మీద కానీ, బైబిల్ మీద కానీ కనీస అవగాహన లేనటువంటి మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు, లోకం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఏదైనా చెప్తే దాంతో ఆ కనీస అవగాహన లేని వారి మాటలో నమ్మకండి. ఎందుకంటే వారికి అసలు దీనికి సంబంధించిన జ్ఞానమే లేదు. ఒకవేళ ఏదైనా వాళ్ళకి తెలిస్తే మతం అనుకుంటున్నారు. దీన్ని ఏమనుకుంటున్నారు? మతం అనుకుంటున్నారు. మనం అందులో దిగేమనుకుంటున్నారు. అది వాళ్ళకున్న జ్ఞానం. కాబట్టి దయతో ఈ అవగాహన లేనటువంటి జనం మాటలు ఎప్పుడు నమ్మి మీ విశ్వాసాన్ని డైల్యూట్ చేసుకోకండి, అంటే పలచన చేసుకోకండి. మీ విశ్వాసాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఇది వాస్తవం. ఇది ఒక మూలన జరిగిన కార్యక్రమం కాదు. ఏషియా ఖండంలోనే జరిగింది, యెరూషలేములోనే జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత 52 సంవత్సరాలకి, యేసు ప్రభు చనిపోయిన తర్వాత 52 సంవత్సరాలకి తోమా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఆ యానవాళ్ళు మద్రాసులో ఉన్నాయి. కాబట్టి ఇది కథ కాదు, ఊహ కాదు, ఏమో అని అనకూడదు. ఇది వాస్తవం. మీరు నమ్మింది సత్యమే. మీరు వచ్చింది సత్యం దగ్గరికి. మీకు చెప్తున్న ఈ వాక్యము వాస్తవమే. దీన్ని మించింది ఇంకొకటి లేదు. పొరపాటున ఈ జ్ఞానం లేని మీ బంధువులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా చూసేలా ఇవన్నీ అని చెప్తారేమో. జాగ్రత్త. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడి, నీ సమాజంలో ఎవరైనా నీ దేవుడని యెహోవాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అవశ్యముగా వానిని వెలుగులోకి తీసుకొని రావాలి. ఒకవేళ నీ కొడుకు అయితే, నీ కొడుకే అలా అంటే నా మీద తిరుగుబాటు చేస్తే, నీ కూతురే నా మీద తిరుగుబాటు చేస్తే అటు వారి మీద మొట్టమొదటి రాయి మీరే వేయాలన్నాడు. ఎందుకంటే నీ కడుపును పుట్టిన కొడుకైనా, నీ కడుపును పుట్టిన కూతురైనా దేవుడిని వ్యతిరేకిస్తే అటు వారిని చంపి మన రాళ్ళతో కొట్టి. ఎందుకంటే వాళ్ళు బ్రతికినా ఉపయోగము లేదు. కాబట్టి ఇది కథ కాదు, ఇది కహాని కాదు, ఊహ కాదు. అలాగైతే ఎంతమంది నమ్మారు మనకంటే ముందు. మన తల్లిదండ్రులు
మా పూర్వీకులు ఎంతమందిని నమ్మారు యేసు ప్రభువుని. కాబట్టి అయితే మీరు ఎప్పుడు విశ్వాసాన్ని డైల్యూట్ చేసుకోకండి, విశ్వాసాన్ని వదులుకోకండి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుడు మానవ జాతికి రక్షణ అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రేమించాడు, ప్రేమించి రక్షణ అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అంటే దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసు ప్రభు ఈ భూలోకానికి అనుగ్రహించబడ్డాడు, దేవుని చేత పంపబడ్డాడు. అప్పుడు 17వ వచనంలో ఏం రాసి ఉంది అంటే, దేవుడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు భూలోకానికి? రక్షించడానికి వచ్చాడు. సింపుల్, వెరీ సింపుల్. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా గాబ్రియేలు దూత మరియమ్మతో చెప్పిన మాట 21వ వచనంలో, దూత 20వ వచనం, దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడటము. ఎందుకంటే అమ్మ నా వైపు చూడండి, ఆమెకి గర్భం వచ్చింది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ప్రదానం చేశారు. ప్రదానం చేసిన తర్వాత వివాహం అవ్వకముందు గర్భవతి అయితే అనుమానం వస్తుంది కదా, అతనికి అనుమానం వచ్చింది. రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. ఈయన మనసులో ఏముందో ఎరిగిన దేవుడు ఏ దూతనైతే మరియమ్మ దగ్గరికి పంపించాడో ఆ దూతనే మళ్ళీ యోసేపు దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఆయనకి కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వస్తుందా రాదా? వచ్చింది. అప్పుడు దేవదూత ఏం చెప్తున్నాడు? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడవలసిన అవసరం ఏం లేదు. ఆమెను వదిలిపెట్టుకో, ఆమెను చేర్చు, భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. క్రియేటర్ అన్నమాట. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? క్రియేటర్, సృష్టించువాడు. తెలుసా మీకు? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించారు. ఎవరు? యేసు ప్రభు. అయితే అక్కడ యేసు ప్రభు కాదు, దేవుడు. ఏ పేరు లేదు, యేసు అని పేరు లేదు. యేసు ప్రభు అనే పేర్లు ఎప్పుడు వచ్చాయి? శరీరాన్ని ధరించినప్పుడు మొన్న వచ్చాయి, 2025 సంవత్సరాల క్రితం. ఆది యందు భూమికి పునాది వేసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు, దేవునితో సమానుడు, సృష్టికర్త. ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్త. అంటే సృష్టిని ముగ్గురు చేశారు. ఎలాగంటే ఒక ఆయన సంకల్పించాడు, మరొక ఆయన భూమికి పునాదులు వేశాడు, మరొక ఆయన మానవుల్ని తల్లి గర్భమందు సృష్టిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆయనకి లెక్కలు, కొలతలు, తూనికలు, బరువులు బాగా తెలుసు. యోబు గ్రంథం ఇంకా తెలియదా? ఎస్తేర్ పక్కనే ఉంటుంది. యోబు గ్రంథం
33 యోబు గ్రంథం 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. సృజించేవాడు ఎవరు? దేవుని ఆత్మ. యేసు ప్రభు సృష్టికర్తే, పరిశుద్ధాత్మ సృష్టికర్తే. మరియమ్మ గర్భంలో యేసు ప్రభువుని పొదిగే పని పరిశుద్ధాత్మ చేస్తాడు. చిన్నపిల్లలు మంచం మీద నుంచి పడిపోతుంటారు, ఉయ్యాల్లో పడిపోతుంటారు, నడుస్తూ పడిపోతుంటారు. మనం అలాగే పడిపోయాం, కానీ మనకు ఆ సంగతి తెలియదు. అలా పడిపోయినప్పుడు వారికి దెబ్బలు తగలవు. వారిని ఎవరు కాపాడుతున్నారు? పరిశుద్ధాత్మ. దేవుడు అంటే కామన్, ముగ్గురికి దేవుడు అని మాట వాడబడింది. ఆ పిల్లల యొక్క దూతలు ఉంటారట, పరిశుద్ధాత్మ పంపించి ఆ పిల్లల్ని కాపాడండి అని చెప్తాడు. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు. మీ అమ్మాయి మంచం మీద నుంచి కింద పడిపోయినప్పుడు తలకి కానీ కంటికి కానీ ఎముకకి కానీ దెబ్బ కాకుండా కాపాడింది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే దేవదూతలను పంపించి ఆ పిల్లలకి దూతల సెక్యూరిటీగా ఇస్తాడు. ఎలా పట్టుకుంటారో, ఎలా కాపాడుతారో మన కంటికి కనబడదు. తల్లి కడుపులో కూడా అంతే. అదంతా ఎందుకు? ఒక మొక్క వేయండి మీ ఇంటి ముందు, వేసినప్పుడు వేసినట్టే ఉండదు. రోజు రోజుకి అది ఏమవుతుంది? పెరుగుతుంది. అది కనబడుతుందా? కనబడదు. పెరగవు, కనబడదు. అది ఎలా పెరుగుతుందో దాన్ని మనము చూడాలి. గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతాయో మనకి ఎవరికి తెలియదు, ఆ సృష్టించిన వాడికి తెలుసు. మీ అబ్బాయి చిన్నప్పుడు వచ్చి మీద నుంచి కిందకి పడిపోయినప్పుడు, మంచం మీద నుంచి కింద పడిపోయినప్పుడు నువ్వు కాపాడలేదు. ఎవరు కాపాడారు? పరిశుద్ధాత్మ కాపాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ పరిశుద్ధాత్మే వారిని కాపాడాలని అంటే డెఫినెట్గా వయసు వచ్చిన తర్వాత బాప్తిసం. మనం కాపాడలేము, మన వెంట ఉండలేము. భయం వేస్తుంది పరిశుద్ధాత్మ మనకు తోడుగా లేకపోతే. పరిశుద్ధాత్మ లేకుండా కాలేజీకి వెళ్తే, పరిశుద్ధాత్మ లేకుండా యూనివర్సిటీకి వెళ్తే, పరిశుద్ధాత్మ లేకుండా ఉద్యోగం వస్తే, పరిశుద్ధాత్మ లేకుండా పెద్దోడైతే ఇంకా కాపాడడానికి ఎవరుండరు. చిన్నప్పుడు మనల్ని కాపాడింది ఎవరు? పరిశుద్ధాత్మే. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనల్ని కాపాడింది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు. అది ఆయన పని. మరియమ్మ గర్భవతి. ఆ గర్భవతి అయిన మరియమ్మ దగ్గరికి గర్భవతి అయిన మరియమ్మని యోసేపు చూసి అనుమానం వచ్చింది. ఇది ఎలా జరిగింది? అనుమానం వచ్చింది. యాక్చువల్గా అయితే పురుషునికి అనుమానం వచ్చినప్పుడు తప్పు చేసిందా, తప్పు చేయలేదా అని తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం ప్రకారం ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని యోసేపు వినియోగించాలి. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. ఇంకా పారుచున్నటువంటి ఏటి నీటిని తెప్పించి ఆ ఏటి నీటిలో భస్మం కలిపి ఆ మనిషి చేత ప్రమాణం చేయిస్తే, తప్పే చేస్తే నడువు విరిగిపోతాడ, తప్పు చేయకపోతే నడువు విరిగిపోదు. పురుషునికి వచ్చిన రోషం అది, అనుమానం అది. దానికి ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. ఇప్పుడు యోసేపు అది చెయ్యాలి, కానీ అలా చేశాడా? మరి ఏమనుకుంటున్నాడు మనసులో? రహస్యంగా విడిచిపెట్టాడు. ఆమెను ఎందుకు 10 మందిలో ఆమెను ఎందుకు అవమానపరచడం? ఆడపిల్ల ఏం చేసిందో నాకు తెలియదు అని అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. బిడ్డని లోపల తల్లి కడుపులో బిడ్డని పొదిగేది ఎవరు? పరిశుద్ధాత్మ. జనరల్గా మనం దేవుడు అనేస్తాం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? దేవుడు దయ వల్ల ఇద్దరండి.
మీకు మనం ఆ దేవుడి దేవల్లో ఒక 2 మానవులు 3 మానవులు ఉన్నారండి అంటాం. కామన్గా దేవుడు అని మాట వాడుతాము, కానీ పొదిగిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పని చాలా ఎక్కువ ఉంది. అప్పుడు మరియమ్మతో మరొక మాట చెప్పాడు గాబ్రియేలు 21వ వచనంలో, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరుకి భాషాంతరమున దేవుడు తోడని అర్థం. రైట్. ఇప్పుడు ఆయన పని ఏంటి? రక్షించడం. యేసు ప్రభు పని ఏంటి? రక్షించడం. మీరందరూ బాగా వినాలి. యేసు ప్రభు పని ఏంటి? రక్షించడం. యేసు ప్రభుని అందరూ ఏమంటున్నారు? రక్షకుడు 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 అంటున్నారా లేదా? అనలేదా? యేసు లోకరక్షకుడు అనట్లేదా? అక్కడ కరెంటు స్తంభాల మీద, బోరింగ్ల మీద, రోడ్ సైడ్లో, గోడల మీద రాస్తున్నారా లేదా? యేసే లోకరక్షకుడు, యేసే రక్షకుడు అని రాస్తున్నారు కదండి. ఇక్కడ కూడా గాబ్రియేలు ఏమని చెప్పాడు? యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యోహాను సువార్త ఇంతకు మనం చదివిన 3వ అధ్యాయం 17వ వచనంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన్ని పంపించలేదు. దేవుడు ఎందుకు పంపించాడు? మనల్ని ఏం చేయాలనుకున్నాడు? రక్షించాలనుకున్నాడు. కాబట్టి రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు? యేసు ఎవరిని రక్షిస్తాడు? ప్రజలను, లేకపోతే పాపులను. యేసు ప్రజలను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. యేసు ప్రజలను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. యేసు అంటే అర్థము రక్షకుడు. దేవుడు ఆ కారణం చేత యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. ఓకేనా? ఆ కారణం చేత భూమి మీదకి పంపించాడు. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు మనం ప్రసాద చదివిన వాక్య భాగంలో తిరిగి వస్తాడు అని ఒక మాట ఉంది. బైబిల్లో రెండో రాకడ అని మాట ఉండదు. ఏముండదు? రెండో రాకడ అని మాట ఉండదు. తిరిగి వస్తాడు అని మాట ఉంది. లూకా రాశాడు, ఏ రీతిగా ఆయన వెళ్తున్నాడో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వస్తాడు అని రాస్తుంది. వెళ్ళాడా? వెళ్ళాడు. వస్తాడా? వస్తాడు. వచ్చినప్పుడు రక్షించడానికి రాడు. వచ్చినప్పుడు దేనికి రాడు? రక్షించడానికి రాడు. మరి దేనికి వస్తాడు? దేనికి వస్తాడు? రక్షింపబడి రక్షణను కాపాడుకొని, రక్షణలో కొనసాగి రక్షణను కాపాడుకొని వారిని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఇది అర్థం కాని అనేక మంది ఏమంటున్నారంటే, మా సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు, మా సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు, మా సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు, మా సంఘం ఎత్తపడుతుంది, మా సంఘం ఎత్తపడుతుంది అని వీళ్ళు కలలకు అంటున్నారు. మీరు ఎవరిని అడిగినా సరే పాట ఉంది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తీసుకెళ్ళిపోతాడట. నేనేమంటానంటే, అన్ని సంఘాలు ఎత్తబడితే మరి అపోస్తలులు చెప్పిన అబద్ధ బోధకులు ఎవరు ఉంటారా లేదా? చెప్పండి. కాబట్టి యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఆయన వస్తాడా రాడా? వస్తాడు. వస్తాడు. వచ్చినప్పుడు మరి రక్షకుడుగా రాడు. వచ్చినప్పుడు
రాజు అయిపోయాడు కదా, ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే రక్షణను కొనసాగించిన వారిని తీసుకెళ్తాడు. రక్షణను కొనసాగించిన వారిని ఏం చేస్తాడు? తీసుకువెళ్ళడానికి వస్తాడు. అయితే ఆయన తీసుకెళ్ళాలి అంటే ఆయన వచ్చినంత వరకు మన రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. ఒకవేళ ఆయన రావడం లేట్ అయింది అనుకోండి, మనం ఉంటామా? మనం ఉండం. ఇప్పుడు ఆయన రావడం లేట్ అయింది అనుకోండి, మనం ఉన్నాం కదా, భూమి మీద సజీవులుగా ఉంటామా? ఉండం. మరేమవుతాం? చనిపోతాం. లోక భాష ప్రకారము లోకులందరూ పోయే మార్గంలో మనం కూడా వెళ్ళిపోతాం. మన శరీరం కాటికి వెళ్తుంది, మన ఆత్మ వేరు ప్లేస్లో భద్రం చేయబడుతుంది. మనం ఉన్నాము. అలాగే ఎంతోమంది ఆయన వస్తాడని ఎదురు చూసి వారి తనువులు బాసి దేహాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వారి ప్రియమైన కుటుంబాలతో, భార్యలతో, బిడ్డలతో, లోకంతో, ప్రకృతితో బంధాలు తెంపుకొని వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవాళ రేపో ఈ కాలంలో ఎప్పుడైనా ఆయన వచ్చాడు అనుకోండి, ఇబ్బంది ఏంటి లేదు. ఒకవేళ ఆయన రావడం లేట్ అయింది అనుకోండి, మనకు ఆయుష్ కాలం ఎక్కువ ఉండదు. ఎందుకంటే మన ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాల్లో నువ్వు సాధించవలసింది ఏంటంటే నీ రక్షణ. తినడానికి తిండి లోటు లేదు, ఉండడానికి ఇల్లు లోటు లేదు, పట్టుకోవడానికి బట్టకం లోటు లేదు, ఖర్చులకి డబ్బులకి లోటు లేదు, ఏ లోటు లేదు. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏ లోటు ఉందా? ఒకనొక టైం అప్పుడు లోటు ఉండేది. బియ్యం లేకపోతే అమ్మ ఒక సార్లు బియ్యం ఉంటేస్తారు, మళ్ళీ మేము ధాన్యం దంచి మీ బియ్యం మీకు ఇచ్చేస్తామని. ఒకనొక టైంలో అప్పుడు ఒక గుడ్డుడి కిరసనలు ఇవ్వండి, రేపు పాట వస్తే మీకు ఇచ్చేస్తామనేవారు. అవునా? మీకు గుర్తున్నాయా? ఒకనొక టైం అప్పుడు అక్క ఒక గ్లాసుడు పంచదార ఇవ్వాలి, రేపు మళ్ళీ 7 నుంచి మీకు ఇచ్చేస్తాం అని అనేవారు. అప్పుడు డబ్బులు అడిగేవారు కాదు, ఎవరు ఏమడిగేవారు? దినుసులు అడిగేవారు, వస్తువులు అడిగేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎవరికి లేదు. దేవుడు మనకు అన్నీ ఇచ్చేశాడు. భౌతికంగా ఏ లోటు లేదు. కాకపోతే రోజు మాంసాలు చేపలు తినకపోయినా కడుపుకి ఇబ్బంది లేకుండా అన్నం తినే అవకాశాన్ని, మన భారాన్ని మనమే భరించుకునే పరిస్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. లోటు లేదు. అయితే లోటల్లో ఎక్కడ ఉంది అంటే రక్షణలోనే లోటు ఉంది. లోటు ఎక్కడ ఉంది? రక్షణలోనే లోటు. అప్పుడు నేను చెప్పినట్టు లేదా బైబిల్ ఇప్పుడు నేను చదివినట్టు ఆయన పేరే యేసు, అది క్రియావాచకం. అంటే ఆయన వచ్చి భూమి మీద ఏం చేస్తాడు? మనుషుల్ని రక్షిస్తాడు. భూమి మీద ఉన్న మనుషులు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. యేసు ఎలా రక్షిస్తాడో, ఎలా రక్షకుడు అయ్యాడో అన్న వాస్తవం ఒకడికి తెలియకుండా ఒకడు రక్షణలోనికి రాలేడు. ఎలాంటి రక్షకుడో, ఎలా రక్షిస్తాడో అనే వాస్తవం తెలియకుండా తనకు రక్షణ ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని ఒకడు తెలుసుకోలేడు. యేసు ఎలా రక్షకుడయ్యాడు? నన్ను ఎలా రక్షిస్తాడు? నేను ఆ రక్షణను ఎలా కాపాడుకోవాలి? అంతిమ దినం వరకు ఆయన వస్తే ఓకే, మార్పు పొందుతాను. ఆయన రాకపోతే నేను నిద్రించిన రక్షణ భద్రంగా కాపాడుకుంటాను. కిరీటం ఇస్తాడు కదా, ఆ భావన, ఆ బోధ ప్రతి మనిషికి తెలియదు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. రైట్. ఇప్పుడు ఆయన లోకాన్ని రక్షించాలి అంటే, ఆయన లోకాన్ని కాపాడాలి అంటే, ఆయన లోకాన్ని ఉద్ధరించాలి అంటే ముందు తోటితో రక్షించుకోవాలి కదా. అవునా కదా? ఇప్పుడు నేను మీకు ఈరోజు వాక్యం చెప్తున్నాను అంటే నేను నేర్చుకుంటే కదా మీకు నేర్పగలను. నాకు రాకపోతే మీకు చెప్పగలనా?
ఒకవేళ చెప్పిన 1-2 వారాలు మొహమాటంగా వింటారు, 3వ వారం కానివ్వండి బాగోలేదండి మీరు చెప్పడం, ఎప్పుడు అదే మాకు ఎక్కట్లేదండి, సరిపోవట్లేదండి అని ఏదో కొసలు ఆడతారు. ఆడరా చెప్పండి. మీరు ప్రతిరోజు తోటకూర వండండి, పిల్లలు 2 పూటలు తిని 3వ పూట ఏమైనా ఎప్పుడు తోటకూర అనేటమ్మా అనేస్తారనమాట. శరీరానికి భౌతికమైన ఆహారం ఎలాంటిదో ఆత్మకి వాక్యము అలాంటిది. నాకు వస్తే మీకు వస్తుంది, నాకు రాకపోతే మీకు రాదు. కాబట్టి ఇప్పుడు యేసు రక్షకుడు అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆయన రక్షకుడు అవ్వాలి అంటే, లోకాన్ని రక్షించాలి అంటే ముందేం చేయాలి? తను తాను రక్షించుకోవాలి. అయితే ఆ విషయంలో ఆయన నింద అనుభవించాడు, ఆయన బాధ కూడా పడ్డాడు, మానసికమైన వేదన కూడా అనుభవించాడు. ఆయన రాళ్ళ మీద వేసినప్పుడు అటో దొంగని ఇటో దొంగని వేశారు, లేదా? అందులో ఒక దొంగ ఏమన్నాడు? కుదిరితే నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించు అని అన్నాడు. దొంగ బుద్ధి, మరణములోనూ మారు మనసు లేనున్నాడు. అప్పుడు పక్కనున్నాడు ఏమన్నాడంటే నోరుమై, మనం చేసినటువంటి పాపిష్టి పనికి ఈ శిక్ష మనకి తగును, ఆయన ఏ పాపము చేయలేదు అని చెప్పి యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని గొప్ప బహుమానం ఇచ్చేశాడు. మారు మనసు అలా ఉంటుంది. నాకు తెలిసి విశేషమైన రక్షణ ఆ దొంగకి దేవుడు యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, త్రావణ వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఆయన రాడ్ మీద వేలాడడం చూసి కొన్ని మాటలు అన్నారు. ఏమన్నారు? వీడు ఇతరులను రక్షించును కానీ తను తాను రక్షించుకోలేడు అన్నారు. చదివారా మీరు ఎప్పుడైనా? మత్తయి సువార్తలో, లోక సువార్తలో, మత్తయిలో లోకాల్లో ఉంటాయి. రాడ్ మీద ఉన్నాడు ప్రభు. మీకు ఇంకో విషయం తెలుసమ్మా? ఈ మధ్యకాలంలో కొంతమంది 3 మేకులు పీక్కోలేనుడు లోకాన్ని ఏమి రక్షిస్తాడని అంటున్నారు కదా. 3 మేకులని బైబిల్లో ఎక్కడా లేదు. సరే, మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, సమాధానం చెప్పండి. యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో ఆయన్ని దర్శించడానికి వచ్చినటువంటి జ్ఞానులు ఎంతమంది వచ్చారు? గట్టి చెప్పండి, నేనేమనుకోను. మా ధనలక్ష్మి తెలిసిపోయింది, మీకు తెలియలేదు. చూసారు ఎంతమంది వచ్చారమ్మా? 3 అనే మాట ఎవరు చెప్పారు? సాయిబాబా చెప్పాడు. అదేనండి, తూర్పు దేశం జ్ఞానులు 3 వచ్చారని ఎవరు చెప్పారండి? పుట్టపర్తి సాయిబాబా చెప్పాడు. యేసు జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు వచ్చాయి అని చెప్పాడు. 3 వచ్చారని బైబిల్లో ఎక్కడా లేదు. 3 మేకులని లేదు, 3 వచ్చారని లేదు. ఒక బ్యాచ్ వచ్చారు. అయితే వస్తువులు ఎన్ని తెచ్చారు? 3 తెచ్చారు. బంగారము, గోళము, సాంబ్రాణి. ఈ వస్తువులకు కూడా ఒక మీనింగ్ ఉందని ఇంతకుముందు నేను చెప్పాను మీకు. వచ్చిన వాళ్ళు 10 మంది వచ్చారో, 20 మంది వచ్చారో, 100 మంది వచ్చారో మాకు ఎక్కడ బైబిల్లో రాసలేదు. కానీ 3 వస్తువులు తెచ్చారు. ఏంటవి? బంగారము, గోళము, సాంబ్రాణి. మీకు చెప్పాను నేను, బంగారం ఎందుకు తెస్తారు? బంగారంతో కిరీటం చేస్తారు, ఆయన రాజు అవుతాడని. అవునా? గోళం ఎందుకు తెచ్చారు? గోళము అంటే నీరు చేదు కలిపిన పౌడర్. అది ఆయన మరణిస్తాడని సూచనగా తెచ్చారు. ఆయన మ్రాణి మీద ఉన్నప్పుడు దాహం అన్నాడు కదా, అప్పుడు గోళం ఇచ్చారు, గోళం కలిపిన నీరు ఇచ్చారు. ఆయన మరణానికి సూచన అది. సాంబ్రాన్ని ఎందుకు తెచ్చారు? ఆయన ప్రధాన యాజకుడు. యేసు ఏమవుతాడు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో ఏమేస్తాడు? ధూపం వేస్తాడు. సింబాలిక్ గా 3 వస్తువులు తెచ్చారు. కానీ ఎంతమంది వచ్చారో బైబిల్లో లేదు. ఎన్ని మేకులు వేశారని బైబిల్లో లేదు. యేసు ప్రభు చెప్పాడు తోమాతో,
నా చేతుల గురుతులలో మేకుల గురుతులో నీ వేలు పెట్టు అన్నాడు. 3 మేకులు వేశారో 10 మేకులు వేశారో 100 మేకులు వేశారో బైబిల్ ఎక్కడా చెప్పలేదు. కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, ఎవరైనా బైబిల్ గురించి మాట్లాడితే దయచేసి మీరు ఎప్పుడు తొందరగా స్పందించకండి. ఎందుకంటే అవతల బైబిల్ గురించి మాట్లాడిన వాళ్ళకి ఎవరికి బైబిల్ తెలియదు. తెలియని వాళ్ళు మాట్లాడితే మనం స్పందించవలసిన అవసరమో లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు వినండి. ఆయన రక్షకుడైతే ముందు తను ఏం చేసుకోవాలి? రక్షించుకోవాలి. త్రోవన పోయిన వాళ్ళు ఆయన మ్రాను మీద వేలాడుతుంటే వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తను తాను రక్షించుకోలేడు. నిజంగా దేవుని కుమారుడు అయితే తను తాను రక్షించుకోవచ్చు కదా అని ఆ రోజు యేసు ప్రభువుని హేళన చేశారు. ఆ పక్కన ఉన్న దొంగ కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా తప్పించవచ్చు కదా ఈ మరణం నుండి అన్నాడు. ఆయన తప్పించుకోవడానికి వచ్చాడా? మనల్ని రక్షించడానికి వచ్చాడా? ఇది లోకానికి ఎలా కనబడుతుందంటే చేతకానివాడు మనల్ని రక్షిస్తాడు అన్నట్టు కనబడుతుంది. యేసు ప్రభు ఎలాంటి వాడట? యేసు ప్రభు చేతకాని వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అని అనుకుంటున్నారు. రైట్. ఇప్పుడు యేసు అంటే అర్థము రక్షకుడే కదా. హలో, యేసు అంటే అర్థము రక్షకుడు. ఇప్పుడు ఆయన రక్షింపబడాలి. ముందు ఆయన రక్షింపబడితే అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎలా రక్షింపబడ్డాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఆయన ఎలా రక్షింపబడ్డాడు అనేది రాసి ఉంది క్లియర్గా. 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అయిపోయింది. తను తాను రక్షించేసుకున్నాడు. తను తాను ఏం చేశాడు? రక్షించుకునే పని చేశాడు. అర్థం అవట్లేదా? ఆయన రక్షించుకోలేకపోయాడు, మనల్ని రక్షిస్తాడు అన్నారా లేదా? దేని చూసి అన్నారు? ఇప్పుడు మ్రాను మీద ఆయన వేశారమ్మా, రక్తం కారేస్తుందమ్మా. ఆయన విలవెల్లాడిపోతున్నాడు. ఆ మ్రాను మీద విలవెల్లాడిపోతున్నాడు. 6 గంటలు మ్రాను మీద ఉన్నాడమ్మా, రక్తం కారేస్తుంది. చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, ఇవాళ ఇతని పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది అని అంటున్నారా లేదా? మరో అడుగు ముందుకేసి ఇతరులు రక్షించావు కానీ నువ్వు రక్షించుకోలేవా అని అంటున్నారా లేదా? చెప్పండి. ఆ పక్కన కూడా ఏమన్నాడు? దొంగ, నువ్వు దిగిపోయి మమ్మల్ని కూడా తప్పించు అని అన్నాడా లేదా? చెప్పండి. ఏ టైంలో అన్నారు ఈ మాటలు? ఆయన ప్రాణం పోతున్న టైంలో అన్నారు. ఆయన ప్రాణము పోతూ ఆయన రక్తము ధారగా భూమి మీద ప్రవహిస్తూ భూమి మీద కారుతున్నప్పుడు అన్నారు. కానీ ఇలాగన్నటువంటి ఆనాడున్న సులువు మీద దొంగక కానీ ఆ త్రావను వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులకు కానీ నేడు 3 మేకులు పీక్కోలేడు, లోకాన్ని రక్షిస్తాడు అన్నవారికి కానీ ఆయన తను తాను ఎప్పుడో రక్షించేసుకున్నాడనే సంగతి తెలియదు అనమాట. ఎప్పుడు రక్షించుకున్నాడు అంటే ఇప్పుడు మ్రాను మీద నుండి దిగిపోతే రక్షించుకున్నట్ట. ఇక్కడ చెప్పినట్టు శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి బ్రతకడము రక్షించుకోవడం. అంటే భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి, అంటే ఆయన భూమి మీదకి పంపించిన దేవుడికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు.
ఎలా చేసేవాడు? మహారోదనముతోను, కన్నీళ్లతోను, మహారోదనముతోను, కన్నీళ్లతోను. బయటికి ఎలా కనబడుతున్నాడు? దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళ కనబడుతున్నాడు, అద్భుతాలు చేసే వాళ్ళ కనబడుతున్నాడు, రోగాలు బాగు చేసే వాళ్ళ కనబడుతున్నాడు, ఉపమానాలు చెప్పే వాళ్ళ కనబడుతున్నాడు. అవునా? వీళ్ళకి కనబడకుండా లోపలికి వెళ్ళి ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆయన డ్యూటీ, ఆయన ఎక్సర్సైజ్ ఏంటంటే, ప్రతిరోజు ఆయన దినచర్య ఏంటంటే ప్రతిరోజు ఏడవడమే, ప్రతిరోజు కన్నీళ్ళు కార్చడమే, ప్రతిరోజు తాను దేవుని దగ్గర తగ్గించుకొని ప్రతిరోజు ప్రార్థనలు యాచనలు చేయడమే. అది ఆయన దినచర్య, ఆయన ఆయుధం అది. ఎందుకు ఇలా చేశాడు అంటే ఆయన శత్రువుల నుండి ఆయన విజయం పొందాలి. యేసు శత్రువుల నుండి యేసు ఏం పొందాలి? విజయం పొందాలి. యేసు శత్రు రక్షకుడైన యేసు శత్రువులు ఉన్నారా లేదా? చెప్పండి, ఎవరు శత్రువులు? సాతాను, మరణము, పాపము, లోకము, శరీరము. ఎంతమంది శత్రువులు? తాను రక్షించుకోవడం అంటే ప్రాణం పోయినప్పుడు కిందకి దిగిపోవడమా? తాను రక్షించుకోవడం అంటే సాతానికి దొరికిపోవడమా? ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో అని అంటే ప్రాణం పోతున్నప్పుడు కిందకి దిగిపోవడం రక్షించుకోవడమా? క్యారెక్టర్ని కాపాడుకోవడం రక్షించుకోవడమా? అర్థం లేదమ్మా. ఇప్పుడు ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరంతో ఉన్న ఏ వ్యక్తికైనా మరణం తప్పదు, వెనక ముందు. ఆయన ఏ వయసులో చనిపోయాడు? ఆదాము ఉన్నాడు. ఆదాము ఏ వయసులో చనిపోయాడు? 930 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అవునా? ఇప్పుడు మా అమ్మగారు చనిపోయారు. ఏ వయసులో చనిపోయింది? 55 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఇప్పుడు నేను చనిపోతాను, ఏదో ఒక వయసు ఉంటుంది చనిపోవడానికి. కారణం ఏంటంటే దేహంతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒక రోజు దేహాన్ని ఏం చేస్తాడో? విడిచిపెడతాడు. ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఆయన దేహంతో ఉన్నాడనే సంగతి మర్చిపోయారు. దేవుడైనా దేహాన్ని ధరించితే డెఫినెట్ గా దేహము ఆత్మను ఏమవ్వాలి? ఒకరోజు వేరైపోవాలి. దాన్ని తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే లోకులందరికీ అది సంప్రాప్తం అవుతుంది. సర్వలోకులు పోవు మార్గమును నేను పోవుచున్నానని దావీదే చెప్పాడు. మరణము రుచి చూడక బ్రతుకునరుడు ఎవడు అని గ్రంథం చెప్పింది. రాజైనా తప్పించుకోలేడు, బంటైనా తప్పించుకోలేడు, జ్ఞానైనా తప్పించుకోలేడు, ఎంతటి వాడైనా మరణాన్ని భూమి మీద తప్పించుకోలేడు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఓ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతుంది. యేసు ప్రభువుకి ఎప్పుడు జరిగింది అది? యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? 33.5 సంవత్సరాల వయసులో పాయింట్ అది. ఈ 33.5 సంవత్సరాల వయసులో ఆయన్ని ఒక రాడ్ మీద వేశారు. రక్తం కారేస్తుంది కిందకి. త్రోవన వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ ప్రక్కన ఉన్న వాళ్ళు ఆయన ఏమంటున్నారు? నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించంటున్నారు. అర్థం అవట్లేదా? నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించంటున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో రక్షణ అంటే ఏంటి? ఆత్మదేహం నుండి వెళ్ళిపోకూడదు, శరీరాన్ని కాపాడుకోవాలి, దెబ్బలు తగలకూడదు, రక్తం కారకూడదు. అదే కదా రక్షణ. అంటే ఇప్పుడు ఒకడు రక్షణ పొందడము అంటే అర్థం ఏంటంటే లోకాలకి దొంగలకి ఎలాగర్థమైందంటే ఆ స్పాట్ లో నుండి తప్పించుకుంటే తాను ఏం చేసుకున్నట్టు? రక్షించుకున్నట్టు. ఒకవేళ ఈ స్పాట్ లో నుంచి 33.5 సంవత్సరాల వయసులో తప్పించుకున్నా
మరొక 70 సంవత్సరాలు బ్రతికినా ఏం తప్పదు? మరణం తప్పదు. అర్థమవుతుందా? మనసు పెడితే అర్థమవుతాయి, మామూలుగా పెడితే అర్థం అవ్వదు. రక్షణ అంటే ఈ దొంగ దృష్టిలో ఏంటి? నువ్వు తప్పించుకో, మమ్మల్ని తప్పించు. రక్షణ అంటే త్రోవంటెళ్ళిన దృష్టిలో ఏంటి? అక్కడి నుండి నువ్వు సేఫ్ అయిపో, నువ్వు తప్పించుకో, అది రక్షణ అని లోకం అనుకుంటుంది. రక్షణ అంటే ఏంటి? బాత్రూంలో కాలు జారి పడిపోయాడు, అవునా? తలకు దెబ్బ తగిలేసింది, వెన్నుపూస దెబ్బ తగిలింది, హాస్పిటల్కి వెళ్ళాడు. ప్రమాదం ఏం లేదు, 4 రోజులు రెస్ట్ తీసుకుని వచ్చేసి తగ్గిపోద్దని చెప్పేశారు. అమ్మయ్యా, ఆ దేవుడి దయ వల్ల సేఫ్గా ఉన్నాను, ప్రమాదం ఏమీ లేదు. ఇది రక్షణ అనుకుంటున్నారు. అందువల్ల ఈ కాన్సెప్ట్ ఉన్నటువంటి మనుషులు యేసుని మరణం టైంలో చూసి నిన్ను నువ్వే రక్షించుకోలేవు, ఇతరులేవు రక్షిస్తావు అంటున్నారు. అలాగ అన్నోళ్ళు ఏం మర్చిపోయారు అంటే ఆయన శరీరధారి అనే సంగతి మర్చిపోయారు. శరీరంతో ఉండే ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా ఒకరోజు ఏమవ్వాలి? మరణం అందరికీ వస్తుంది. మరణము తప్పించుకునే నరుడు భూమి మీద ఆయన దేవత్వం గలవాడే, సంపూర్ణ దేవత్వం గలవాడే, దేవుడు సమానుడే. అయితే దేంతో ఉన్నాడు? శరీరంతో ఉన్నాడు, రక్తమాంసాలతో ఉన్నాడు. రక్తమాంసాలతో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వాటిని విడిచిపెట్టవలసిందే. ఎందుకంటే రక్తమాంసాలతో ఎవరు నిత్యత్వంలోకి ప్రవేశించరు. కొంచెమైనా అర్థమైందా తేడా? కొంచెమైనా అర్థమైందా? నువ్వు నిజంగా రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు లేదా? అంటే వాళ్ళ దృష్టిలో రక్షించుకుంటాం అంటే ఏంటి? అప్పటికి ఆ కష్టాల్ని, ఆ మరణాన్ని, ఆ మరణం నుండి, ఆ కష్టాల నుండి ఎస్కేప్ అవ్వడం. యేసు ప్రభువు తన్ను తాను రక్షించుకోవడము అని యేసు ప్రభువు ఇతరుల్ని రక్షించాడు, తను తాను ఏం చేసుకోలేకపోయాడు? రక్షించుకోలేకపోయాడు అనే వారికి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన శరీరంతో ఉన్నాడనే సంగతి తెలియదు. శరీరంతో ఉండే ఏ వ్యక్తి అయినా సరే ఒకరోజు ఏమవుతాడు? మరణిస్తాడు. అయితే అందరికి వచ్చిన మరణం లాంటి మరణం ఆయనకి రాలేదు. నేనేం చెప్తున్నానంటే ఆయన తను తాను రక్షించుకోవడం అనేది ఎక్కడ జరగదు. ఆయన తను తాను రక్షించుకోవడం అనేది ఇక్కడ జరిగిపోయింది. ఎక్కడ జరిగిపోయింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో జరిగిపోయింది. తను తాను రక్షించుకునే కార్యక్రమం చేసేసాడు. అది ఒక్కరోజు జరిగే పని కాదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు? ఊహ తెలిసినప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ జరిగిపోయింది ఆ పని. ఇది తెలీదు ఈ తలలోపుల వాళ్ళకి, ఇది తెలీదు ఆయన్ని విమర్శించిన వాళ్ళకి. ఆయన ఏం చేశాడట? శరీరధారి అయి ఉన్న జన్మలలో మహారోదనముతోనూ కన్యలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంగీకరింపడతాడా లేదా? ఏమని అంగీకరింపబడతాడు? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని దేవుడు యేసుని ఏమని అంగీకరించాలి? కుమారుడు అని అంగీకరించాలి. దేవుడు యేసుని కుమారుడు అని అంగీకరించాలి అంటే ఆయన క్యారెక్టర్ని రక్షించుకోవాలి, శరీరాన్ని కాదు. శరీరాన్ని ఎవరికి అప్పచెప్పాడు? శత్రువులకు అప్పచెప్పాడు. కొట్టువారికి వీపుని, చెంపలు పెరుగువారి వారికి తలని, ముళ్ళకిటే కిరీటం పెట్టేవారికి నెత్తిని, ఉమ్మ మూసేవారికి ముఖముని, అవమానపరిచేవారికి, గుద్దేవారికి, కొట్టేవారికి, తన్నేవారికి, బాధించేవారికి ఏం అప్పచెప్పాడు? శరీరాన్ని అప్పచెప్పాడు. శరీరాన్ని అప్పచెప్పాడు. అదే పని. వాళ్ళ పనాలు చేస్తున్నారు. అలా జరగకపోతే ఆయన రక్తం కారదు. ఆయన రక్తం కారకపోతే మానవ పాప పరిహారం అనేది భూమి మీద జరగడానికి అవకాశము లేదు. కాబట్టి
ఏదైనా ఒక పండుని, ఒక కాయని, దానిలో ఉండే రసం తీయాలంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసం కారాలంటే ముందు దాన్ని ఏం చేస్తాం? నలుపుతాం. ఏదైనా ఒక పండుని తినాలనుకుంటే ముందు దాన్ని పట్టుకొని ఏం చేస్తాం? నొక్కుతాం. మనకు అనుగుణంగా అది రసాన్ని ధరించేటట్లు దాన్ని నలిపి తర్వాత కట్ చేస్తాం. యేసు ప్రభు తన శరీరాన్ని నలపడానికి శత్రువులకు అప్పచెప్పేశాడు. వారు ఒక పక్క నుండి దెబ్బలు కొడుతున్నారు, ఒక పక్క నుండి ఉమ్మేస్తున్నారు, ఒక పక్క నుండి మొట్టికాయలు కొడుతున్నారు, ఒక పక్క నుండి గుద్దులు గుద్దుతున్నారు, నెత్తి మీద కొడుతున్నారు, అరచేతులతో కొడుతున్నారు. ఇది జరిగితే ఆయనకి ఫైనల్ గా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే నలిగిపోయిన శరీరానికి కన్నం పెడతారు. నలిగిపోయిన శరీరానికి కన్నాలు పెడితే ఆ రంధ్రాల్లో నుంచి ఏం కారుతుంది? రక్తం కారుతుంది. ఆయన రక్తం కారితే మనకేం జరుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు కదా. కాబట్టి మ్రాను మీద జరిగే పని ఏంటి? రక్తం చిందించే పని. అవునా? ఈ రక్తం చిందించే పని ఇక్కడ జరగాలని దేవుడు నిర్ణయం చేశాడు. దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది తెలియని వాళ్ళు విమర్శించారు. రెండోది, ఆయన తను తాను రక్షించేసుకున్నాడు. ఎలా రక్షించేసుకున్నాడు? క్యారెక్టర్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. రక్షించుకోవడము అంటే కాళ్ళు నొప్పి తగ్గించడము, కళ్ళు మంటలు తగ్గించడము, ఒళ్ళు నొప్పులు తగ్గించడము కాదు. మీరు అర్థం చేసుకోండి. తన్ను తాను రక్షించుకోవడం అంటే శరీరాన్ని రక్షించుకోవడమా? తన్ను తాను రక్షించుకోవడం అంటే క్యారెక్టర్ని రక్షించుకోవడమా? క్యారెక్టర్ని రక్షించుకోవడానికి ఏం చేశాడు? కన్నీళ్ళు, మహారోదన, రోదన కాదు, మహారోదన, భయము, భక్తి. ఇలాగా తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని, తన స్వభావాన్ని కాపాడుకోవడానికి అలా చేయడం వల్ల ఈ శత్రువులు ఆయన మీద దాడి చేయకుండా ఉండడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసేవాడు యేసు ప్రభు. ఆయన దినచర్యలో మొదట అది ఉంటది. మన దినచర్యలో మొదట టిఫిన్ ఉంటది. యేసు ప్రభు దినచర్య ఎలా ప్రారంభం అవుతుంది? లేచిన వెంటనే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఆయన ఏడుపుని ఒక అలవాటుగా చేసుకున్నాడు. అయితే అది అందరి ముందు ఏడ్చేది కాదు. ఆయన ఏడుస్తాడు, ప్రతిరోజు ఏడుస్తాడు. ఆయన మహారోదనం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మహారోదనం రోధిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? భయము, భక్తి కలిగి ఉంటాడు. ఎవరి పట్ల? తన్ను మరణం నుండి రక్షించినటువంటి తన తండ్రి పట్ల. ఓకేనా? మరణం ఎక్కడొచ్చింది? కల్వరిలో వచ్చింది. మరణం ఎక్కడొచ్చింది? కల్వరిలో వచ్చింది. ఈ కల్వరిలో వచ్చినటువంటి మరణం నుండి అన్నాడు కదా, అంటే ఈ దెబ్బలు తగలకుండా, ఈ నొప్పి రాకుండా, ఈ రక్తం కారకుండా, ఈ శరీరం చెమట పట్టకుండా, ఈ ధనుర్వాతం రాకుండా, జ్వరం రాకుండా, నొప్పి లేకుండా ఈ శరీరాన్ని రక్షిస్తాడని ఇక్కడ ఇది చేశాడా? కాదు. ఇక్కడ చేసినటువంటి ఎక్సర్సైజ్ దేనికోసం? తన వ్యక్తిత్వాన్ని, తన స్వభావాన్ని, తన పర్సనాలిటీని కాపాడుకోవడం కోసం ప్రతిరోజు ఇది చేసేవాడు. ఇది చేస్తే మరణం నుండి ఏం చేస్తాడట? తప్పిస్తాడనమాట. మరణం నుండి తప్పించడం అంటే ఆలకాలకు అర్థమైందంటే మ్రాను మీద నుంచి దిగిపోవడం అని అర్థమైంది. మ్రాను మీద నుంచి దిగిపోయి ఈ నెత్తురు మరకలో ఇలాగ కడిగేసుకొని, చేతులు కట్టెలు తుడుచుకొని, బుర్రెలో దూకొని, నేను చేసిన ప్రార్థనలకి నన్ను తప్పించాడు ఎదరా, ఇప్పుడు నన్ను ఈ దెబ్బలు ఏమి చేయలేకపోయి అని అనాలట. అలాగుంటే ఆయన తప్పించుకున్నట్టట. కానీ ఇక్కడ మరణం నుండి తప్పించును అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ చనిపోతాడు కదా, దేహంతో ఉండే ఏ వ్యక్తి అయినా ఏమవుతాడు? చనిపోతాడు కదా. రక్తం కార్చాడు కదా మన కోసం. ఇప్పుడు చనిపోయిన కళేబరాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? సమాధి చేశారు. మరణము నుండి రక్షించడము అంటే ఆయన క్యారెక్టర్ని బట్టి దేవుడు మృతుల్లో నుండి ఆయన ఏం చేశాడు? లేపాడు. ఇది ఎవ్వరికి జరగలే.
అందువల్ల అపోస్తలులు ఏం రాశారంటే, ఎప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు అన్నాడు. అంటే ఈ ప్రథమ ఫలం అవడానికి ఆయన చేసిన ఎక్సర్సైజ్ ఎక్కడ ఉంది? దీని ఫలమే ఇది. ఏది? పునరుత్థానం. దీని ఫలము మరణమును తప్పించుకోవడం కాదు. అర్థం లేదా? ఆయన కన్నీళ్లతోనూ మహారాధనతోనూ ప్రార్థనలు విజ్ఞాపనలు భయభక్తులతో దేవునికి ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకునేది దేనికి? చావు నుండి తప్పించుకోవడానిక? మృతుడైన తర్వాత పునరుత్థానుడు అవడానిక? ఆ గిఫ్ట్ కట్టాలి ఆయన. చావు నుండి తప్పించుకోవడానికి ఏముంది? నక్సలైట్లు బాంబు పెట్టారట, ఆ తోవంటి వెళ్ళాడట, బాంబు పేలింది, 4 అడుగులు ముందుకు దాటిపోయి బ్రతికిపోయాడు. అలాంటి వాడిని ఏమనేస్తారు? మృత్యుంజయుడు అనేస్తున్నారు. మృత్యుంజయుడు ఎక్కడ? రేపు అలా బాత్రూంలో పడి చచ్చిపోతాడు, రేపు కరోనా వస్తే ఎగిరిపోతాడు. మృత్యుంజయుడు అంటే ఆయనకి ఏం ఉండకూడదు? మరి మరణం భయమే ఉండకూడదు. దాన్ని సెక్యూరిటీ అంటారు, విపరీతమైన సెక్యూరిటీ అంటారు. యేసుప్రభువుకి సెక్యూరిటీ ఏంటి? ఆయన ప్రార్థనే, ఆయన కన్నీళ్లే, ఆయన క్యారెక్టరే, ఆయన విధేయతే. తన్ను మరణము నుండి రక్షించేది ఎవరు? తండ్రి. తన్ను మరణము నుండి ఆయన రక్షించాలంటే ఆయన ఏం కాపాడుకోవాలి? వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్నాడా లేదా? ఆ వ్యక్తిత్వాన్ని బట్టి తండ్రి ఆయన ఏమన్నాడు? నీవు నా కుమారుడు అన్నాడు. ఆయన నా కుమారుడు నడిపించుకోవాలంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి? మృతుల్లో నుంచి లేచి నిత్యత్వానికి వెళ్ళాలి. ఈ మృతుల్లో నుంచి లేపుతాడన్నటువంటి విశ్వాసంతో తను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడు, కన్నీరు కార్చాడు, రోధించాడు. యేసు ఒక్కరోజు కాదు ఇది, ప్రతిరోజు ఆయన పని. ఆయన ప్రతి అనుదిన చర్యలో కన్నీళ్ళు ఉంటాయి, రోదన ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, యాచన ఉంటుంది, భయభక్తులు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మృతుల్లో నుంచి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని లేపాడు. అప్పుడు ఎక్కడ అవమానపరిచి తలలోపి ఇతరులను రక్షిస్తాడు కానీ తను తాను రక్షించుకోలేడని ఈ పావం తెలిపిన వాళ్ళందరూకి ఈ విషయం తెలిసింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆయన నిజముగా దేవుని కుమారుడే, మనమే తప్పు చేశాం. ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగితే ఆయన్ని మీ ప్రభువుగా మీ రక్షకుడిగా అంగీకరించండి అని అంటే మేము అంగీకరిస్తాం. అది ఇప్పుడు ఏం చేయాలంటే అంగీకరించాము అన్నదానికి క్రియ జరగాలన్నాడు. ఏం క్రియ జరగాలి అంటే మీరు బాప్తిజం పొందండి అన్నాడు. ఎంతమంది బాప్తిజం పొందారు? 3000 మంది బాప్తిజం పొందారు. ఇప్పుడు ఆయన 3000 మందికి ఏమయ్యాడు? ప్రభు అయ్యాడు, రాజు అయ్యాడు. వాళ్ళ పరిపాలిస్తున్నాడు. భూమి మీద నుండి కాదు, ఎక్కడి నుండి? పరలోకం నుండి పరిపాలిస్తున్నాడు. ఆ ఘనత కోసం, ఆ మహిమ కోసం, ఆ ఆధిక్యత కోసం, ఆయన తండ్రి ఆనందం కోసం భూమి మీద బ్రతుకున్నప్పుడు తాను రక్షించేసుకున్నాడు. రక్షించుకోలేదా? రక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? చావు రాకుండా భయపడి దాక్కుని మరణం నుంచి తప్పించుకోవడమా? వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమా? వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నోడిని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? పరలోకంలో పెట్టాడు. అది రక్షణ. ఎక్కడెక్కడ ఉంది భూమి మీద? ఎప్పుడు మరణ భయమే. కడవర కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలగాలి అంటే రక్షణ నిర్వచనం మీకు తెలియాలి. ఆ రక్షణని ప్రతిరోజు కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ చేయాలి. రక్షణ అంటే శరీరాన్ని రక్షించుకోవడమా? రక్షణ అంటే ఆత్మను రక్షించుకోవడమా? రక్షణ అంటే దెబ్బలు తగలకుండా కాపాడుకోవడమా? రక్షణ అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమా? వ్యక్తిత్వాన్ని కాపాడుకునేవాడే మహావ్యక్తి అయిన దేవుడి దగ్గరికి వెళ్తాడు. వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేనివాడు ఎవడో దేవుని రాజ్యానికి వారసుడు కాదు. యేసు ప్రభు రక్షకుడు అంటే నికోదేముకు అర్థమైనట్టు అర్థమైంది ఎలకై. ఏమంటే లోకేశ్వరరావు గారు, నికోదేము బతకడా? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు చేయకుండా సూచికలు ఎవడనో గుడ్డివారిని మగవారిని నత్తివారిని ఎంతో మందిని బాగు చేసేస్తున్నావు అన్నాడు. ఒరే బాబు, రక్షణ అంటే అది కాదు. నేను ఒక పర్పస్తో చేస్తున్నాను నా శిష్యుల ముందు, అది రక్షణ కాదు. నేను శరీరాన్ని రక్షించడానికి వచ్చిన వాడును కాను. ఆయన శరీరాన్నే ఆయన రక్షించుకోలేదు, మన కోసం దారపోసాడు రక్తాన్ని. మన శరీరాన్ని ఎలా రక్షిస్తాడు?
ఆయన శరీరాలకు రక్షకుడా, ఆత్మలకు రక్షకుడా? ఆత్మలకు రక్షకుడు. ఆత్మరక్షణ అంటే ఏంటంటే క్యారెక్టర్ని కాపాడుకోవడం, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం, స్వభావాన్ని కాపాడుకోవడం, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించడం. దేవుడి చిత్తమైతే మరి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. తర్వాత మీకు ఒక విషయం అర్థమైంది, క్లోజ్ చేసేది. ఇప్పుడు రక్షకుడు అంటే శరీరాన్ని రక్షిస్తాడా? రక్షించడం. ఆయన శరీరాన్ని రక్షించుకుంటాడా? రక్షించుకోడు. మరి రక్షకుడు అంటే అర్థం ఏంటి? ఆత్మలో వ్యక్తిత్వాన్ని రక్షించుకుంటాడు. ఆ ఆత్మలో వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి ఆయన ప్రతిరోజు ఏం చేసేవాడు? కన్నీళ్ళు కార్చేవాడు. తర్వాత మహావాదన ఏడ్చుకొని ఉండేవాడు ఎప్పుడు. ఎందుకంటే శత్రువులు ఉన్నారు ఆయనకి. ఏ క్షణం ఎవరు దాడి చేస్తారో తెలియదు. అలాంటి భయంకరమైన శత్రువులు. ఈ శత్రువులకు కానీ ఛాన్స్ ఇస్తే ఆ వ్యక్తిత్వం మీద పడతారు దెబ్బ. యేసుప్రభువుని ఎవరు చంపారో మీకు తెలుసా? రోమీయులు. యేసుప్రభువుని ఎవరు చంపారు? ఇక్కడ మ్రాను మీద ఆయన చంపింది ఎవరు? రోమీయులు. వాళ్ళు పర్వాలేదు, శరీరాన్ని చంపారు. ఒకవేళ యేసుప్రభువే కానీ ఆ ఎక్సర్సైజ్ రోజు చేయకపోతే యేసుప్రభువుని ఎవరు చంపుతారు తెలుసా? శత్రువులు చంపుతారు. ఆయన వీళ్ళకు దొరికాడు కానీ వీళ్ళకు దొరకలా. ఇప్పుడైనా సరే నీకు రక్తం వచ్చినట్టు ఎవరైనా కొట్టారనుకో వాళ్ళకి దొరకదు, నష్టమేం లేదు. నీ మనసు గాయపడేటట్టు ఎవరైనా నిన్ను తిట్టారనుకో వాళ్ళకి దొరికిపో, నష్టమేం లేదు. నీ చుట్టూ ఊడిపోయినట్టు ఎవరైనా పట్టుకొని లాగారనుకో వాళ్ళకి దొరికి, నష్టమేం లేదు. కానీ నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేయడానికి ఎవరైనా కారణమైతే, కంకణం కట్టుకుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. ఏం లేదండి, వెరీ సింపుల్. అన్నయ్య ఎదురా, మేము అన్నవరం వెళ్ళి వచ్చాము, తీసుకురా అని అన్నారు. దేవుని మీద కొట్టడానికి వచ్చింది చెల్లి? శరీరం మీద కొట్టడానికి వచ్చిందా? ఆత్మ మీద కొట్టడానికి వచ్చిందా? అక్కడ కాపాడుకోవాలి. నువ్వు చెల్లివే, కానీ ఇప్పుడు నువ్వు నన్ను చంపడానికి వచ్చావు, నన్ను దెబ్బ కొట్టడానికి వచ్చావు. ఇదేటమ్మా, తినడానికి ప్రసాదం ఇస్తే దెబ్బ కొట్టడానికి వచ్చాను అన్నాడు మా అన్న అని అంటది ఆవిడ. కానీ నీకు తెలియదు ఆ సంగతి. నువ్వు కొట్టే దెబ్బ ఎక్కడ పడుతుందో నాకు తెలుసు. ఎందుకంటే విగ్రహ సంబంధమైనది అపవిత్రత అని నీకు తెలీదు. నువ్వు అది పూజలు కొంటున్నావు, అది అపవిత్రత అని రాసింది మాకు. అలా ఏ యాంగిల్లోనైనా చూడండి, వ్యక్తిత్వాన్ని కొట్టడానికి సాతాను మన దగ్గర మనుషులు పంపిస్తాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కాపాడుకోవాలి. తన్ను రక్షించుకుంటేనే మనల్ని ఏం చేయగలడు? రక్షించుకోగలడు. అది వ్యక్తిత్వం క్యారెక్టర్ విషయంలో. తన్ను కాపాడుకుంటేనే మనల్ని కాపాడుతాడని వీళ్ళు అనుకుంటున్నారు. నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది కాదు ఆయన పని. ఆయన్ని రక్షించుకొని మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అది ఆయన పని. అది దేవుని చెప్పు. అప్పుడు వీళ్ళు ఫూల్సే కదా, ఫూల్స్ కదా, తెలుగు తక్కువలు కదా. ఎక్కడి నుంచి రక్షించుకోమంటున్నారు? మ్రాను మీద నుంచి దిగిపో అంటున్నారు వీళ్ళు. ఫూల్స్. అసలు రక్షించుకోవడం అంటే ఇది కాదనే సంగతి వీళ్ళకి తెలియదు. రక్షించుకోవడం అంటే ఇది. దెబ్బలు కొట్టేవారంటే నిజంగా వీళ్ళు కాదు, వీళ్ళకి దొరకకూడదు. వీళ్ళకి దొరకకుండా ఉండడానికే ఆ పని చేశాడు. వీళ్ళకి దొరికాడు మన కోసం రక్తం కాచు. వీళ్ళకి దొరకకపోతే ఆయనకి ఏం కారదు? రక్తం కారకపోతే మనకు పాపాలకి మెష ఎక్కడ ఉంది? మన క్షమాపణ ఎక్కడ ఉంది? ఆ పద్ధతి తెలియని వాళ్ళు యేసుని విమర్శిస్తున్నారు. మీ అందరికీ వాళ్ళు